మహాపుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉద్రిక్తత నెలకొంది. కొందరు ముస్లిం యువకులు శివస్వాములపై దాడి చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో శివస్వాములు నిరసనలు చేపట్టారు. ఇదిలా ఉంటే స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న ఓ మహిళ పట్ల శివస్వాములు అసభ్యకరంగా ప్రవర్తించారనే కారణంతో దాడి జరిగినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. భక్తితో శివుడిని ప్రార్థించే శివస్వాములు ఇలాంటి ఆగ్రహావేశాలకు లోను కావడం సరికాదని సామాన్య భక్తులు అంటున్నారు. భూకైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలంలో గొడవలు దాడులు చాలా విచారకరమని భక్తజనం అన్నారు. అసలు పుణ్యక్షేత్రంలో ముస్లింలకి షాపులు ఎందుకు ఇస్తున్నారంటూ కొంతమంది భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నించారు. సర్ది చెప్పాల్సిన పోలీసులే శివ భక్తులపైన లాఠీ చార్జ్ చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు లైవ్ ద్వారా. బసవరాజ్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అక్కడ శ్రీశైలంలో? ఆ శివస్వాములకి సంబంధించి ముస్లిం యువకులకి సంబంధించి దాడి గురించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు జరిగిన ఘటన మనం పరిశీలించినట్టయితే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏదైతే స్థానికంగా కొంతమంది వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు అన్య మతస్థులు అనగా ముస్లింస్ ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ క్రమంలో అంటే క్రయ విక్రయాలు జరిగే సమయంలో లేదా స్వామికి శివునికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కొంత శివస్వాములకి ఆ దుకాణందారులకి కొంత మాట పెరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు చెప్తున్న మాట అయితే దుకాణందారులు అయితే ఇక్కడ శివస్వాములు కొందరు అంటే షాపుల్లో ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని వాళ్ళు ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. అయితే శివస్వాములు మాత్రం మేము ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చింటాం, మా పట్ల ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అంటే మాకు తగిన రీతిగా రెస్పాన్స్ లేకుండా చేస్తా ఉన్నారు, వాళ్ళు స్థానికులని కొంత దుబారా చేస్తున్నట్లు తెలుస్తా ఉందని అంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే శివస్వాములు చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే సిద్ధరామప్ప ఏదైతే సముదాయం వ్యాపార సముదాయం వద్ద ఈ ఘర్షణ మాత్రం నెలకొంది. అంటే శివస్వాముల మీద అంటే పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద శివస్వాముల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని శివస్వాములంతా మూకుమ్మడి ఏదైతే నంది సర్కిల్ దగ్గర నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంటే పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని లక్షలాది మంది వేలాది మంది రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ తరలి వస్తుంటే స్థానికంగా దేవస్థానం కావచ్చు స్థానిక వ్యాపారులు కావచ్చు ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తారా, ఇలాంటి దాడులు చేస్తారని శివస్వాములు అయితే ఆగ్రహావేశాలు వెళ్ళగొస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే పోలీసులు ఘటన జరిగిన సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఈ ఘటనలు అంటే ఏదైతే శివస్వాములు అంటే వేలాదిగా లక్షలాదిగా భక్తులు చేరుతున్న ఆ సమయంలో ఆలయ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు అంటే పకడ్బందీ చర్యలు లేదా పటిష్ట భద్ర బందోబస్తు ఏర్పాటు చేయలేనట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే వ్యాపారులు స్థానికంగా ఉండే వ్యాపారులు ఆ భక్తుల పట్ల కొంత సహనం ఉండి అంటే భక్తులు సౌకర్యార్థం పనిచేయాల్సిన వాళ్ళ ఆగ్రహవేశాలతో వచ్చిన భక్తుల పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని భక్తజనం ప్రశ్నిస్తున్నారు. ఆలయ అధికారులు కూడా ఏదైతే ఇట్లాంటి ఘటనల విషయంలో పెద్ద సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. గతంలో చూసాం మనం ఏదైతే వాటర్ బాటిల్ విషయంలోనే కర్ణాటక భక్తులకు స్థానిక వ్యాపారస్తులకి గొడవ జరిగి రాత్రి హంగామా జరిగి ఏదో జరిగిపోతుందని ఇతర భక్తులు కూడా భయాందోళన చెందిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇలాంటి ఘటనలు అంటే ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉన్న భక్తుల్లో ఇలాంటి ఘటనలు ఎలాంటి విపరీతమైన కారణాలకు దారితీస్తుంది అంటే ఎలాంటి అఘాత్యాలు జరగడానికి దారితీస్తుంది అని కొంత అధికారులు కావచ్చు లేదా ఆలయ కమిటీ వాళ్ళు కావచ్చు కొంత చిత్తశుద్ధితో పారదర్శకంగా ఆలోచించట్లేదని తెలుస్తా ఉంది. ఒకవేళ జరిగిన ఘటనలు ఏమైనా జరిగి ప్రమాదాలు జరిగి లేదా ఒకరికొకరు తొక్కిసలాట జరిగి ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరండి భక్త జనం అయితే ప్రశ్నిస్తారు. శివస్వాములు ఇరుముడి కట్టుకొని వేలాది మందిగా లక్షలాది మందిగా తరలి వచ్చి స్వామి భక్తులు తరించే క్రమంలో ఇక్కడ వచ్చి అనవసరంగా గొడవపడి అంటే దాడిని చేసుకున్న పరిస్థితి చూస్తుంది. ఇదేం కర్మ అని కూడా భక్తజనం ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అధికారులే కానీ పోలీసులు కావచ్చు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా అంటే స్థానికంగా వ్యాపారస్తులను కొంత హద్దుల్లో పెట్టి నియంత్రించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. అంటే వాస్తవానికి ఇక్కడ ఏం జరిగింది, ఏదన్నా మాట గొడవబడి జరిగిందా లేదా అమ్మాయి పట్ల వీళ్ళు శివస్వాములు నిజంగా అసభ్యకరంగా ప్రవర్తించారా లేదా ఇంకో కోణంలో ఏదో బొట్లు పెడితే ఒక స్థానికుడు ఆయనతో గొడవపడ్డారు శివస్వాములు ఆ స్వాములకి ఈ స్వాములకి జరిగింది ఈ క్రమంలోనే దాడి జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే చెప్తున్న దాన్ని బట్టి వాస్తవం అయితే ఇంకా కరెక్ట్ గా ఏదనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు అయితే ఇరు వర్గాలను చెదరగొట్టి ఏం జరిగిందనే దాని మీద ఆరా తీస్తున్నారు.
మరి రేపు ఏదైతే 26 మహాశివరాత్రికి మరి కొంతమంది అంటే లక్షల మంది చేరి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇలాంటి వాతావరణానికి స్వస్థ పలకాలని ఆలయ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అంటే ఆయా శాఖల అధికారులు సమన్వయం కల్పించుకొని భక్తులకు అంటే మెరుగైన వసతులు కల్పించి అంటే దైవ దర్శనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరి. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.